అందరికీ నమస్కారం. శుభ సాయంత్రం. నాని గారు అడుగు పెట్టారంటే ఒక విషయం ఉంటుంది. చాలా శుభసూచనగా పరిగణిస్తాను నేను. అలాగే ఆది పినిశెట్టి గారి స్క్రిప్ట్ సెలెక్షన్ చాలా విభిన్నంగా ఉంటుంది. డైరెక్టర్ అరివాళగన్ గారి ట్రాక్ రికార్డ్ చాలా ఇంపెకబుల్ ట్రాక్ రికార్డ్. ఆయన మొదటి సినిమాతోనే గొప్ప విజయాన్ని చవిచూశారు. తెలుగులో కూడా 2 భాషల్లో కూడా. ఈ సినిమా కూడా ఇందాక వారు చెప్పినట్టు సౌండ్ మీద ప్లే తగినట్టుగానే అరివాళగన్ గారు తమన్ గారు మంచి ఫ్రెండ్స్. వాళ్ళకు మంచి ట్రావెల్ ఉంది. సో శబ్దం సౌండ్ అంటే తమన్ వర్క్ ఎలా ఉంటుందో మనం అందరం ఊహించగలం. ఇందులో నా పార్ట్ చాలా చిన్నది. ఒక 4 పాటలు రాశాను. ఒక ప్రమోషనల్ సాంగ్తో పాటు ఒక 3 పాటలు రాశాను. 3 పాటలు, ఒకటి ఇందాక మీరు చూసిన నేను మిస్ అయ్యాను చూడటం, ఆ పాట ఒకటి, తర్వాత ఇంకొక మాయా మాయా అనే సాంగ్ ఒకటి, తర్వాత నాకు చాలా నా మనస్ఫూర్తిలో ఉన్నటువంటి కొన్ని భావాలను ఆవిష్కరించుకునే ఒక వీరు కల్పించినటువంటి పాట సిమ్రాన్ గారి మీద పిక్చరైజ్ చేయబడుతుంది. చాలా కీలకమైనటువంటి పాట. సో నన్ను అదర్ దాన్ చిత్ర గారు పాడారు. ఈ ఆల్బమ్ పట్ల నేను చాలా సంతృప్తిగా ఉన్నాను. ఎప్పుడెప్పుడు ఈ జూక్ బాక్స్ వస్తున్నాను ఎదురు చూస్తున్నాను. అలాగే ఒక సినిమా రిలీజ్కి ముందు తయారైనటువంటి ప్రోడక్ట్ అందరికీ ఎగ్జిబిటర్స్కి అందరికీ చూపించి అందరూ సంతృప్తికరంగా చాలా బాగుందన్నటువంటి ఫీడ్బ్యాక్ తీసుకుని ఆ కాన్ఫరెన్స్ సినిమా రిలీజ్ అవబోతుంది. ఈ ఫిబ్రవరి 28న ఈ సినిమా రిలీజ్ అవుతుంది. మీ అందరితో పాటు నేను కూడా చూడటానికి సిద్ధంగా ఉన్నాను. ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నాను. ఈ సినిమా అంటే గొప్ప ప్రయత్నానికి ఎప్పుడు గొప్పదైనటువంటి విజయం లభించాలి. అలాంటి ఒక విజయాన్ని అందించడంలో ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు ఎప్పుడు ముందుంటారు. కంటెంట్ రివెన్ సినిమా. అరివాళగన్ గారు ఒక దర్శకుడిగానే కాక ఒక మనిషిగా కూడా గొప్ప వ్యక్తి, మంచి మనిషి. మంచి టీంతో వస్తున్నటువంటి సినిమా గొప్ప విజయం సాధిస్తుందని నాకు బలమైన నమ్మకం. అలా జరగాలని నా భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ శబ్దం టీమ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇవాళ ఈ శబ్దం టీమ్ని బ్లెస్ చేయడానికి విచ్చేసినటువంటి ఆర్ వర్స్టైల్ అండ్ సెన్సేషనల్ డైరెక్టర్ దేవకట్ట గారికి గట్టిగా చెప్పులతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. స్టేజ్ ప్లీజ్. సో బొకే అందించవలసిందిగా లక్ష్మీకాంత్ గారిని అండ్ హనుమంత్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. హియర్ వి వెల్కమ్ ఆర్ వన్ అండ్ ఓన్లీ ఆది పినిశెట్టి గారు. చెక్. అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులకు, విచ్చేసిన ఫ్రెండ్స్, ఫ్యామిలీ, మెయిన్గా షార్ట్ నోటీస్లో పిలిచినా కూడా వచ్చి ఈ ఒకేషన్ గ్రేస్ చేసిన మా బాబాయ్ నాని గారు అండ్ దేవకట్ట సార్, థ్యాంక్స్ లాట్ ఫర్ కమింగ్. యువర్ ప్రెసెన్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్, బికాస్ ఇలాంటి కొత్త ఫిలిమ్స్, ఇంట్రెస్టింగ్ ఫిలిమ్స్ చేసేటప్పుడు ఆడియన్స్కి రీచ్ అవ్వాలంటే స్టార్ షుడ్ కమ్ హియర్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ బాబాయ్. శబ్దం ఈ జర్నీ వచ్చేసి 16 years బ్యాక్ స్టార్ట్ అయ్యింది వైశాలి అనే ఒక సినిమాతోటి. వైశాలి లేకపోతే ఈరోజు శబ్దం ఉండేది కాదు. సో థ్యాంక్స్ టు అవర్ డైరెక్టర్. సినిమా ఈరోజు చూసినా కూడా చాలా రిలవెంట్గా ఉంటుంది, మనం కనెక్ట్ చేసుకోగలుగుతాం. దట్స్ బికాస్ ఆఫ్ ద ఆనెస్టీ ఇన్ ద రైటింగ్. అదే ఆనెస్టీ తోటి, అదే నిజాయితీతోటి మళ్ళీ ఇంకొక స్క్రిప్ట్ ఆయన తీసుకొచ్చినప్పుడు ఐ కెన్ నెవర్ ఎవర్ సే నో. చాలామంది హారర్ కదా, హారర్ సినిమా ఎందుకు చేయాలి అన్నప్పుడు వైశాలి కూడా హారర్ ఫిల్మే కదా. దట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ స్పెషల్ ఫిల్మ్స్ ఇన్ మై కెరియర్. అదేలాగా శబ్దం కూడా ఒక స్పెషల్ ఫిల్మ్ అవుద్దని చెప్పి నేను కోరుకుంటున్నాను. సో అబౌట్ శబ్దం, మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఫర్ దిస్ ఫిల్మ్ వుడ్ బి అవర్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్, బికాజ్
ఎవ్రీ ఫిలిం నీడ్స్ మంచి సౌండ్, బట్ శబ్దం అని చెప్పి టైటిల్ పెట్టినప్పుడు సౌండ్ ఇంపార్టెన్స్ వచ్చేసి చాలా చాలా వెయిటేజ్ ఉండాలి దానికి. విజువల్గా ఆయన చాలా బాగా ప్రజెంట్ చేస్తారు. ఆ విజువల్కి తగిన ఒక మ్యూజిక్, అంటే ఫుల్గా లోడ్ చేయకుండా అందంగా ఎక్కడ ఎక్కడ ఉండాలో, ఎక్కడ సైలెన్స్ ఉండాలో అని తెలుసుకొని చాలా చాలా నీట్గా ఇచ్చారు. టెక్నికల్గా ఈ సినిమా చాలా చాలా బాగుంటుంది. ఆ డిఓపి అరుణ్ అండ్ ఎడిటర్ సాబు, మా ఆర్ట్ డైరెక్టర్ మనోజ్ అండ్ సౌండ్ డిజైనర్ అండ్ సచిన్ గారు అండ్ ఉదయ్ కిరణ్ గారు, వాళ్ళందరూ ఐ థింక్ నార్మల్గా ఒక ఫిల్మ్కి కష్టపడడం కన్నా కూడా ఈ సినిమాకి ఇంకా 10 రెట్లు కష్టపడ్డారు. బికాస్ టెక్నికల్ వాల్యూస్ ఎక్కువ ఉన్న, అంటే ఎక్కువ డిమాండ్ చేసే ఒక స్క్రిప్ట్ ఇది. సో హ్యాట్స్ ఆఫ్ టు ద ఎంటైర్ టీమ్, టెక్నికల్ టీమ్ ఆఫ్ దిస్ ఫిలిం. డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, కెమెరా డిపార్ట్మెంట్ వాళ్ళు, ఎవ్రీబడి వర్క్ వెరీ వెరీ హార్డ్ అండి. నార్మల్గా ఒక హారర్ సినిమా అంటే జంప్ స్కేర్ మట్టుకు తీసుకొని మనల్ని దడిపించాలి అనే ఒక సోల్ ఇంటెన్షన్తో తీసే కొన్ని సినిమాలు ఉంటాయి. కానీ దాంట్లోనే మంచి కథతోటి, మంచి స్క్రీన్ ప్లే తోటి, హ్యూమన్ ఎమోషన్స్ తోటి ఈ సినిమాలో కూడా మనం చాలా కనెక్ట్ చేసుకోగలుగుతాం. మన ఎమోషన్స్ వచ్చేసి వీ కెన్ కనెక్ట్ టు దిస్ ఎవ్రీ క్యారెక్టర్ ఇన్ ద ఫిలిం. సో ఇలాంటి హారర్ సినిమా తీయడం అనేది చాలా కష్టం. So I'm really happy, sir, to be part of this film. Thank you for having me on board. And cast and crew, every role in this film చాలా అందంగా రాశారు, చాలా చాలా బాగా పర్ఫామ్ చేశారు. సిమ్రన్ గారు అండ్ లైలా గారు, కింగ్స్లీ అండ్ ఎంఎస్ భాస్కర్ సార్, ఎవ్రీబడి. సో అండ్ రామ్ జోగేష్ శాస్త్రి గారు, థ్యాంక్ యూ. లిరిక్స్ చాలా చాలా బాగున్నాయి, చాలా డీప్గా ఉన్నాయి. ద ఫిలిం నీడ్స్ సచ్ డీప్ లిరిక్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ దాట్. ఈ సినిమా February 20th రిలీజ్ అవబోతుంది. నాకు చేతిలో రిమోట్ పెట్టి ఓటీటీలో సినిమా సెలెక్ట్ చేయమంటే 15-20 minutes బాగా వెతికేసి లాస్ట్లో ఒక హారర్ సినిమా సెలెక్ట్ చేస్తాను. దట్స్ మీ. సో అందరు హారర్ ఫ్యాన్స్కి ఈ సినిమా చాలా చాలా నచ్చుద్దని చెప్పి అనుకుంటున్నాను. ప్లీజ్ డూ కమ్ అండ్ వాచ్ ఇట్. అండ్ థ్యాంక్ యూ, కొంతమంది నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యాన్స్ ఊర్ల నుంచి వచ్చారు. లవ్ యూ, థ్యాంక్స్ లాట్, థ్యాంక్ యూ. అండ్ కాస్ట్ అండ్ క్రూ చాలామంది రాకపోవడానికి కారణం ఈ డేట్న అందరూ, అంటే సిమ్రన్ గారు, లైలా గారు అందరూ షూటింగ్లో ఉన్నారు. రేపటి నుంచి సగం మంది జాయిన్ అవుతున్నారు, 23rd నుంచి మిగతా వాళ్ళు జాయిన్ అవుతున్నారు. విల్ అగైన్ మీట్ వెరీ సూన్. థ్యాంక్ యూ ఆది గారు, థ్యాంక్ యూ సో మచ్. సో గుడ్ టు సీ యూ హియర్. ప్లీజ్ మీ సీట్లో కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీ సీట్స్లో కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆర్ ఉమా ఫర్ అరుణ్, ఆయన సినిమా కోట్ ఉంటుంది. చెప్పులతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్ ఆఫ్ TFI, ఆర్ నాని గారు ఈస్ హియర్ ఫర్ ఆర్ అరుణ్. అండ్ నాని గారికి బొకే అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సౌండ్ ఆఫ్. ఆది గారు అండ్ నాని గారు ఒక పిక్చర్. అందరికీ నమస్కారం. అండ్ థ్యాంక్ యూ 2 రోజుల్లో అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ మనం ఆల్రెడీ ఇందాక కలుసుకున్నాం, మళ్ళీ ఇక్కడ కలుసుకుంటున్నాం. చాలా సంతోషంగా ఉంది, ఒకే రోజు 2 సార్లు కలవటం. అండ్ శబ్దం గురించి ఐ డోంట్ నో ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. ముందు ఆదితోనే స్టార్ట్ చేస్తా. ఆది నాకు ఎప్పటి నుంచో, అంటే ఆల్మోస్ట్ నిన్ను కోరి టైం నుంచి ఆబ్వియస్లీ ఫ్రెండ్. బట్ తర్వాత సినిమా చేసేటప్పుడు కంటే కూడా ఆ తర్వాత ఇంకెక్కువ క్లోజ్ అయిపోయాడు. వన్ ఆఫ్ మై క్లోజెస్ట్ ఫ్రెండ్స్ ఆది. అండ్ ఇప్పుడైతే ఆదినికి ఫ్యామిలీ అయిపోయారు. ఎప్పుడు ఏది అడగడు, చాలా మొహమాటం, ఏది పొరపాటును కూడా అండు. ఎప్పుడో ఒకసారి సినిమాని ఒపీనియన్ కోసం ఏదైనా ట్రైలర్ కానీ ఒక టీజర్ కానీ వచ్చినప్పుడు నన్ను కలిసినప్పుడు చూపిస్తాడు ఫోన్లో. అండ్ ఈసారి
శబ్దం గురించి చాలా ఎక్కువ చెప్పాడు. అండ్ తను ఫస్ట్ టైం శబ్దం గురించి అడిగాడు నన్ను ఇక్కడికి రమ్మ. ఈరోజు నాకు కోర్ట్ ఈవెంట్ కూడా ఉండింది. అండ్ బట్ దాన్ని ముందుకు పుష్ చేసుకొని ఇది ఎత్తి పరిస్థితిలో మళ్ళీ ఎప్పుడు అడుగుతాడో తెలియదు, అడిగినప్పుడు మాత్రం అవైలబుల్గా ఉండాలని ఈరోజే ఇది ప్లాన్ చేసుకున్నాం. అండ్ తనది ఈ కాన్ఫిడెన్స్ ఏంటి అన్నది నాకు ఆల్రెడీ తెలుసు, తనకి ఎందుకు అంత కాన్ఫిడెంట్గా ఉన్నాడు అనేది. ఈ సినిమా నేను ఆల్రెడీ చూశాను. అండ్ మిగతా ఇక్కడ వాళ్ళందరిలాగే ఐ థింక్ టెక్నికలీ నేను ఈ మధ్యకాలంలో కాదు, చాలా కాలం నుంచి నేను చూసిన ఒక టాప్ నాచ్ ఫిల్మ్. ఎందుకంటే ఎంత ఎవ్రీ డిపార్ట్మెంట్ ఎంత అది ట్రైలర్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది. కానీ సినిమాకి వెళ్ళి చూసి నేను సర్ప్రైజ్ అయిన విషయాలు చాలా ఉన్నాయి. ఎస్పెషలీ ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ సే దిస్, బట్ దేర్ ఇస్ వన్ సీన్ ఇన్ ద ఫిల్మ్ వేర్ జస్ట్ ఒక చిన్న టీ కప్పులోకి ఒక మన షుగర్ క్యూబ్ పడితే కూడా అది ఎంత స్కేరీగా ఉంటుంది అంటే, దాంట్లోకి ఒక స్పూన్ పెడితే ఎంత స్కేరీగా ఉంటుంది అన్నది. సౌండ్ అనేది మనం వినగలిగే డెసిబుల్స్లో ఉన్నంత వరకు బాగానే ఉంది, కానీ సౌండ్ కెన్ బి అ వెపన్ అని, సౌండ్ కెన్ బి సో డేంజరస్ అని ఒక రకమైన కొత్త యాంగిల్ని ఓపెన్ చేశారు నేను సినిమా చూస్తున్నప్పుడు. అండ్ సౌండ్ మిక్సింగ్ టీమ్ ఎవరు చేశారో నాకు తెలియదు, వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్. అండ్ తమన్ గారు మ్యూజిక్ వాజ్ వెరీ వెరీ గుడ్. ఇందాక ప్లే చేసిన టైటిల్ సాంగ్ కానీ సినిమాలో మాయా మాయా అని ఒక సాంగ్ కానీ నాకు చాలా నచ్చిన సాంగ్స్. అండ్ నాకు వైశాలి సాంగ్స్ చాలా ఇష్టం. ఐ థింక్ తమన్ గారు మొత్తం కెరియర్లోనే టాప్ 3 సాంగ్స్ అని క్విక్గా చెప్పమంటే 2 వైశాలి పాటలు ఉంటాయేమో అందులో. అంత మంచి పాటలు ఆల్బంలో ఉన్న సాంగ్స్ అన్నీ కూడా. అండ్ మళ్ళీ అదే టీం అందరూ కలిసి ఈ సినిమా చేయటం అండ్ అలాంటి అది వాటర్ మీద, ఇది సౌండ్ మీద, అలాంటి ఒక యూనిక్ ఐడియాని తీసుకొని ఇంత టెక్నికలీ సౌండ్గా ఎన్నో మూమెంట్స్ ఉన్నాయి సినిమాలో, ఎంతో గ్రిప్పింగ్గా తీశారు. పర్ఫార్మెన్సెస్ కానీ, ఆ సెట్ కానీ, ఈ సౌండ్ డిజైన్ కానీ, అరివల్గన్ గారి డైరెక్షన్ కానీ. ఐఎమ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఈరం సార్. ఐ రియలీ లవ్ దట్ ఫిలిం. అండ్ శబ్దం వాజ్ ఆన్ పార్ విత్ ఇట్ ఇన్ ఎవ్రీ విచ్ వే, టెక్నికలీ ఇన్ ఎవ్రీ వే. అండ్ ఐ రియలీ లవ్ దట్ ఎక్స్పీరియన్స్. అండ్ ఇలాంటి ఒక ఐడియాని కన్విన్సింగ్గా చెప్పాలి అంటే చాలా పెద్ద పని, చాలా కష్టం అది. అలాంటిది ఒక మంచి టీం దొరికినప్పుడు మాత్రమే, అందరూ అలాంటి ఒక ఐడియాని నమ్మి కోఆపరేట్ చేసినప్పుడు మాత్రమే అలాంటి ఒక ఐడియా ప్రాణం పోసుకుంటుంది. అండ్ శబ్దం వాజ్ బ్రిలియంట్ ఇన్ దట్ వే. అండ్ నాకు కూడా ఇందాక ఆది చెప్పినట్టు నాకు కూడా ఏం చూడాలో తెలియదు, కన్ఫ్యూజ్ అయినప్పుడు హారర్ సినిమాకి వెళ్ళి ల్యాండ్ అవుతాను నేను కూడా. అండ్ లక్కీగా అలాంటి మూడ్లో ఉన్నప్పుడే పిలిచి శబ్దం చూపించాడు అది. సో నేను చాలా ఫుల్గా ఎంజాయ్ చేశాను ఈ సినిమాని. ఈ నీకు ఆ తర్వాత కూడా చెప్పలేదు నేను, ఎస్పెషలీ నీ చిన్నప్పుడు ఫ్లాష్ బ్యాక్ దాంట్లో నేను ఎక్కువ రివీల్ చేయట్లేదు, బట్ మదర్కి ఏం జరిగింది, దానికి ఆ కొడుకు మ్యూజిక్ ఎలా కారణం అనేది చాలా హెవీ. అంటే నాకు నేను హారర్ సినిమా చూస్తూ కళ్ళలో నీళ్ళు తిరుగుతాయని నేను ఎప్పుడు అనుకోలేదు. అండ్ ఇట్ వాజ్ సచ్ హెవీ ఇమోషన్ అండ్ ఇట్ కుడెంట్. సో నాకు బేసిక్గా హారర్ ఫిలిమ్స్ని ఊరికే భయపెట్టడానికి ఏదో ఒక రకంగా సౌండ్ ఎఫెక్ట్స్, లేదంటే డోర్ వెనకాల ఎవరున్నారు ఇలా స్లోగా డోర్ తెరుచుకుంటూ, అలాంటి సినిమాల కంటే కూడా కథ ఉన్న సినిమాలు చాలా ఇష్టం. ఒక కథ ఉండి, ఒక ఇమోషన్ ఉంటే నాకు చాలా ఇష్టం. అందుకే నాకు ఇంగ్లీష్లో కూడా చాలా ఫిల్మ్స్ వస్తాయి, కానీ నాకు కంజూరింగ్ చాలా ఇష్టం. ఎందుకంటే కంజూరింగ్లో ఒక కథ ఉంటుంది, యుల్ రిలేట్ టు దట్ ఫ్యామిలీ, యుల్ వాంట్ టు నో వాట్ హ్యాపెన్ టు దెమ్. అలా మన మెల్లగా కథలోకి ఒక ఇమోషనల్ యాంగిల్ కూడా ఇన్వాల్వ్ చేసి చాలా బ్యూటిఫుల్గా తీసుకెళ్లారు టువర్డ్స్ ద క్లైమాక్స్. సో February 20th మీరందరూ కూడా చూడండి. పర్టికులర్గా హారర్ ఫిల్మ్ ఫ్యాన్స్ అయితే కనుక మీరు ఒక 10 మంది ఫ్రెండ్స్ని వేసుకొని వెళ్ళండి. కుదిరితే మీ ఫ్రెండ్స్ గ్రూప్లో ఉన్న పిరుకోళ్ళందరినీ వేసుకెళ్ళండి. ఇట్ బి అన్ ఎంజాయబుల్ ఎక్స్పీరియన్స్. నాకు తెలిసి జనరల్గా హారర్ సినిమా థియేటర్లోనే చూడాలి. ఎందుకు చూడాలంటే నెక్స్ట్ ఏమొస్తుందో అన్న భయంతో థియేటర్లో కొంతమంది అరుపులు లేదంటే జోకులు వేయడం మొదలెడతారు. అది భయం లేదు అని ప్రూవ్ చేసుకోవడానికి కొంతమంది ట్రై చేస్తారు. సో ఆ ఎక్స్పీరియన్స్ ఐ థింక్ థియేటర్లో మాత్రమే ఎంజాయ్ చేయాలి. సో February 20th మీరందరూ కూడా వెళ్ళి శబ్దం సినిమాని చూసి మా ఆదిని ఈ టీం మొత్తాన్ని బ్లెస్ చేసి ఒక బ్లాక్ బస్టర్ వాళ్ళ చేతికి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండ్ ఐఎమ్ రూటింగ్ ఫర్ దిస్ హోల్ టీమ్ అండ్ ఫర్ మై ఫ్రెండ్. And I really wish Shabdam will become a blockbuster. Thank you so much. Thanks a lot.
నాని గారు బ్లెస్ చేయడానికి వచ్చారంటే ఖచ్చితంగా ఆ సినిమా బ్లాక్ బస్టర్ అని అర్థం. అండ్ టీమ్ సైడ్ నుంచి మాకు ఒక క్వశ్చన్ ఉంది. సో మీ రియల్ లైఫ్లో ఎప్పుడైనా స్కేరీ సౌండ్ విని స్కేరీ డ్రీమ్ వచ్చి భయపడిన సిచ్యువేషన్స్ ఉన్నాయా ఎప్పుడైనా, చిన్నప్పుడు కానీ అలా? ఓ, చాలా ఉన్నాయండి. అందరు నా లైఫ్లోనే కాదు, ఐ థింక్ అందరి లైఫ్లోనే ఉంటాయి. రీసెంట్ అయితే స్కేరీ సౌండ్ రావటం కాదు, మా బుడ్డోడు ఉన్నాడు కదా, వాడి నిద్రలో వాడికి ఏదో భయంకరమైన కళ వచ్చి ఉంటుంది, వాడు పెద్దగా అరిశాడు, వాడి అరుపుకి నేను ఉలిక్కిపడి లేసాను. సో యా, దట్స్ ద రీజన్. సో స్వీట్. థ్యాంక్ యూ నాని గారు, థ్యాంక్ యూ ఫర్ గ్రేసింగ్ అవర్ ఈవెంట్. థ్యాంక్ యూ సో మచ్. తీసుకుంటున్నారు ఇక్కడ, సెల్ఫీయే తీసుకుంటున్నారు. యా, హియర్ దిస్ సైడ్. Yes, that's so sweet of you, Nani garu. Thank you so much for gracing our event. And we are eagerly waiting for quote also. Thank you. Yes, and we have a Q&A with media, director garni, hero garni, and alane Shiva garni, and alane DOP garni వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్. ఈ సినిమాని ఇంకా పెద్దది చేయాలని చెప్పి ఆయన ఈ సినిమాని ఇంకా ఇంకా పెద్ద బడ్జెట్గా పెద్ద కాస్టింగ్ తోటి చేశారు. సో 7G శివ గారికి ప్లస్ ఇక్కడ తెలుగులో తెలంగాణలో ఆంధ్రాలో తెలంగాణలో డిస్ట్రిబ్యూట్ చేసే ఎన్ సినిమాస్ లక్ష్మీకాంత్ గారికి మంజు గారికి అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ February 28th శబ్దం చూడండి థియేటర్స్లో. గారు He's an excellent actor and deserves a lot more, many more great opportunities as well. తెలుగులో ఐ థింక్ నువ్వు సరిపడా కనిపించట్లేదు అని చెప్తుంటాను నాదికి లాస్ట్ 1 yearగా. మెయిన్ థింగ్ his way of approaching character, going to the details, he brings in dignity for whatever kind of character he plays, whether it is a villain or hero or whatever it is. That comes out of lot more layering between the lines, lot more thinking, traveling with the character. So I thoroughly enjoyed working with him last 1 year in Maisaba. And the moment he saw the teaser, మేము సెట్లో షూట్లో ఉన్నప్పుడే చూపించేవాడు కొన్ని గ్లిమ్సెస్, అప్పటి నుంచే దెర్ ఇస్ సమ్ మిరాకిల్ హ్యాపెనింగ్ హియర్ అనిపించేది నాకు. సో ఐ యూస్ టు ఎంక్వైర్ అబౌట్ యూ సార్, ద డైరెక్టర్ అండ్ DOP అండ్ ఆల్, ద హోల్ టీమ్. And I had a beautiful opportunity to see the film, and I was super thrilled. And it's of the Hollywood standards. The technical, all the crafts were brilliant in the film, and I'm wishing for a great success for this film, for the entire team. And thanks for putting up so much of effort. And actually, it's teaching a lot also technically. Okay, thank you so much. Thank you, and I'm glad to be here. All the very best. థ్యాంక్ యూ దేవక. I take this stage to thank mainly first 2 persons. First, I thank Nani garu for making your presence and coming over for this our event and with your valuable time. Thanks a lot, sir. And next, first, the story was believed by my producer Shiva sir, and later once it has been executed and it has been made for the presence, after seeing the movie and believing it, and now they are going to release in Telugu with in a major thing. I thank Mr. N Cinemas, our producers team, Lakshmikant Hanumantra garu and Manjunath Reddy garu, and thanks a lot. Sabdam, apart from compared to year Vaishali, what I feel is Vaishali, I think I very much know that it is critically acclaimed as well as commercially success in both Tamil and Telugu. When it is totally water-based, coming the horror element. When after so many years, when I and Adigaru has been joining in this Sabdam, we have been talking about all the things, what next movie, what we can do. At one point, we have decided whether we can go for action thriller or horror. We decided action horror, and in the horror it should be unique because Vaishali is a unique thing that only you appreciated all the thing. So I have planned. So we will take sound as the main theme in this horror element. That only we chose. That only I wrote the script.
in this, what is the challenging thing in this Sabdam movie is, for water and any other horror element, we can easily visualize in the screen, on the screen. But coming to the Sabdam movie, the sound is coming through horror. So it is a totally challenging. We can't see the sound. So we have to make it visualize in some other forms, to some other characters. That only we make it in the script. That is the thing you are going to, it will be a unique experience for you, I can easily tell. So all my technicians are gathered for this script, vision and everything. And first of all, I thank Mr. Taman, my one and only best friend who have been traveling for my first movie also. That's Vaishali. Not only from Vaishali, we have been friends. From boys, we have worked, I as an assistant director to Director Shankar sir, and he as an actor. We joined together, and from then on, we have been, has been friends, and now we are up to Saptam, it has been continuing. And what the remarkable thing he has made in this Saptam is, see, horror movie means one side sound, visual, and other side the music is the most important, the background music is important. So he made in such a way that he made 10 times bigger than the visuals, I can easily tell. Whatever made in the intro block also, as well as in the climax block. I can easily believe and give it to them. I just give it just a word and sentence, and my visual is the explanation I'm giving to the Taman. Whenever I just urge him, for the movie release has been hearing, okay, I just want the BGM, I just want the BGM, no. He used to tell every time, okay, what a visual you have given, I have to have a time to make your visuals come true. So that is the effort, that is the passionate he is putting on of my every, not only for my every film, for all other films. On one side, it's a mass commercial, and other side is this type of movies. I thank him a lot. And finally, I thank lyric writer Ramajay sir. He's new to me for this movie, but he's very passionate towards, he loved each and every scene, situations, and the lyrics and all the things, the song tune. Every time he used to call me, and the amazing music, amazing tune, and used to praise all the things. Thank you, sir. Thank you. Fine. So I thank my DOB. He has already worked in Iram, and now he has come for this. You already seen the trailer. This is the combination of our making, and his input is there. Because from the Vaishali, he makes a difference by adding a small warm tone in over that, okay? That makes a difference. And all other, by using of lenses and all these things. Thank you. Thank you. And for me, the one thing I want to tell, making this Sabdam or any other movie, I love Telugu cinema very much. I just want to tell, because making this movie, I parallelly thought that we are making the movie both in Tamil as well as Telugu, and we have to reach all the audience, the Tamil audience as well as Telugu audience. We have to fulfill the audience entertainment. This movie is only full and full made for theatrical experience with horrific, with haunting elements as well as scripting elements. Okay, I hope wherever they are, either it is Tamil or Telugu or wherever, I am very confident that the audience will accept any content-driven movies. So I hope this also, they like this movie also. I very much confident. And thank you all. Thanks once again. And definitely I'm confident about the good content always wins. Thank you. Thanks again. సార్ నాకు ఇప్పుడు ఒక క్వశ్చన్ వచ్చింది మైండ్లో. వైశాలితో వాటర్తో భయపెట్టారు, అండ్ ఇప్పుడేమో సౌండ్, నెక్స్ట్ ఫైర్, ఎయిర్ ఇలాంటివి ఏమైనా All the ఉండబోతున్నాయా? elements come one by one. దట్స్ అమేజింగ్. అండ్ తెలుగులో ఏదైనా 2 మాటలు చెప్పొచ్చు కదా మా తెలుగు ఆడియన్స్ కోసం? Telugu audience ku? తెలుగులో ఏమైనా నేర్చుకున్నారా అని? What mean? మా శబ్దం సినిమా మా శబ్దం సినిమా ఫిబ్రవరి 28న ఫిబ్రవరి 28ల థియేటర్స్లో రిలీజ్ అవబోతుంది. అందరూ చూడండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. దట్స్ అమేజింగ్. Thanks for everyone. Wherever we work, that is our language, I feel. Okay,
if I want to learn one more language, that would be the first number one Telugu. That's on I take it. That's so lovely, sir. thank you. Thank you so much. Thank you.